హాయ్! హలో! వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. అయితే మీలో చాలా మందికి ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటో తెలుసా? లేదా కాస్మెటిక్ సర్జరీ ఎందుకు చేస్తారు? అసలు వీటి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఏ సమస్యలుంటే ఎటువంటి సర్జరీస్ చేస్తారు? ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా చాలా చాలా ఉంటాయి కదా! కానీ ఇవన్నీ కూడా క్లారిఫై చేసుకోవాలంటే ఏదో గూగుల్‌లో సెర్చ్ ఇవ్వడమో, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరో తెలియని వ్యక్తులు చెప్తే నమ్మడమో కాదు. ఒక ప్రాపర్ బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్‌తో మాట్లాడితేనే మనందరికీ కూడా ఒక ప్రాపర్ క్లారిటీ అనేది వస్తుంది. గైడెన్స్ అనేది దొరుకుతుంది. సో, మీ అందరి డౌట్స్ కూడా క్లియర్ చేసేందుకు మనతో పాటు ఈరోజు ఉంది డాక్టర్ సుమా సంధ్యాల గారు. సో, తనొచ్చేసి సీనియర్ ప్లాస్టిక్ ఇంకా కాస్మెటిక్ సర్జన్ అనమాట. డాక్టర్‌తో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. డెఫినైట్‌లీ. యాహ్! ఎందుకంటే నిజంగా మీరు చెప్పినట్లు కమింగ్ దేర్ ఈస్ ఆల్రెడీ ఎ హ్యూజ్ స్టెప్ స్టెప్ అక్కడ. కరెక్ట్. బికాజ్ ఎన్ని ఒపీనియన్స్ వింటామో. అవును. చిన్నదేదైనా చేపించుకుంటా అంటే అవసరమా మాకు తెలిసిన వాళ్ళకి ఇలా స్కిన్ ఇలా అయిపోయిందట. కరెక్ట్. వెళ్ళకు ఆ భయపెట్టియడం వల్లే అసలు మనం అవును. ఒక స్టెప్ ఫర్దర్‌గా ఎయలేము యాక్చువల్‌గా. నిజంగా నీడున్నోళ్ళు కూడా వాళ్ళని హ్మ్. వాళ్ళు ఆపేసుకుంటారేమో అని నా ఇది. హ్మ్. కానీ ఇప్పుడు పీపుల్ అలా లేరు. హ్మ్. నేను చాలామంది యంగ్ వుమెన్‌ని కూడా బ్రెస్ట్ సర్జరీస్‌కి ఎక్కువ చూస్తాము. హ్మ్. వాళ్ళలో ఏంటంటే స్మాల్ బ్రెస్ట్ ఉండడం వల్ల పియర్ ప్రెషర్ అంటారు. హ్మ్. వాళ్ళు సరిగ్గా డ్రెసెస్ వేసుకోలేరు. సోషల్ ఇన్హిబిషన్, ఎక్కడికి ఎళ్ళరు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా లో ఉంటది. హ్మ్. వాళ్ళకి ఇంతకుముందు ఏమి అసలు బయటికి రావడానికే చాలా ఇది అయ్యేవాళ్ళు. ఇప్పుడు హ్మ్. కన్సల్టేషన్‌కొస్తున్నారు. అండ్ హ్మ్. వీ హావ్ సో మెనీ సొల్యూషన్స్. బ్రెస్ట్ సైజ్ ఇంప్రూవ్ చేయడానికి మనకి ఇంప్లాంట్స్ అని ఉంటాయి. హ్మ్. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని ఉంటది. సో, ఇలా డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు దాని కాంప్లికేషన్స్, దానివల్ల వచ్చే దాని రికవరీ టైమ్, హ్మ్. ఎలా ఉంటది ప్రొసీజర్ అన్నీ తెలుసుకుంటారు. అండ్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్. సో, ఓకే. అది అన్‌మ్యారీడ్ యంగ్ గర్ల్సే కాకుండా మ్యారీడ్ కూడా ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. విత్ ద హ్మ్. సపోర్ట్ ఆఫ్ ద హస్బాండ్స్ విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ టు బి అప్రిషియేట్. యెస్. యెస్. ఇంతకుముందు అసలు బ్రెస్ట్ ఇష్యూ గురించి మాట్లాడడానికి కూడా హ్మ్. ఇండియన్ వుమెన్ ఎస్పెషల్లీ చాలా వెనకాడేవాళ్ళు. అండ్ చాలా ఇన్హిబిషన్స్ ఉండేవి. హ్మ్. ఇప్పుడు అవన్నీ క్రాస్ చేసి దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ కన్సల్టేషన్ అట్‌లీస్ట్. అండ్ ద గుడ్ థింగ్ పేరెంట్స్ ఎప్పుడు నీకు పిల్లవ్వాలి కదా! పిల్లలు పుట్టాలి కదా! ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, బ్రెస్ట్ మీద సర్జరీ అంటే ఏమవుతదో అని. హ్మ్. సో, తీయడం కూడా పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. హ్మ్. తర్వాత చేపిద్దాంలే, పెళ్లయిన తర్వాత చేపిద్దాంలే అలా. బట్ నౌ ఎ డేస్ హస్బెండ్సే తీసుకొచ్చి సపోర్టివ్‌గా చేసినారు. విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఐ అప్రిషియేట్ దట్. డెఫినైట్‌లీ. యాహ్! ఇన్‌స్టా స్క్రోల్ చేస్తున్నప్పుడు పీపుల్ ఇలా సర్జరీ చేపించుకున్నప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ పర్సనల్ వ్లాగ్స్ లాగా చేస్తూ అవును. ఉంటారనమాట. అవును. ఆ వ్లాగ్స్ చూసినప్పుడు అరే! ఇది ఇంత నార్మలైజ్ అవ్వడం అనేది టు బీ హానెస్ట్ మంచి విషయమే. కరెక్ట్. బికాజ్ చూసే కరెక్ట్. చాలా మంది కూడా ఇన్‌సెక్యూర్ ఉన్న వాళ్ళు దే విల్ కమ్ ఔట్ గదా! అసలు. కరెక్ట్. ఇట్స్ నేను వెరీ నైస్. రీసెంట్‌గా ఒక పేషెంట్ యూజువల్లీ మాకు ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. అండ్ పేషెంట్ డీటెయిల్స్ కానీ, ఫేస్ కానీ ఎక్కడ పెట్టడానికి అవును. ఉండదు. అండ్ వి ఫాలో దట్ వెరీ స్ట్రిక్ట్‌లీ. దాంట్లో ఒక పేషెంట్ తను బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఐ వాంట్ టు టాక్ టు ద పీపుల్. ఐ హ్మ్. వాంట్ టు టెల్ అబౌట్ మై ఒపీనియన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అని అడిగింది. హ్మ్. సో, ఆ బ్రెస్ట్ రిడక్షన్ మీద పాడ్‌కాస్ట్ లాగా చేసాము హ్మ్. పేషెంట్‌తో. హ్మ్. హర్ ఓన్ జర్నీ అన్నది చెప్పింది. హ్మ్. విచ్ ఐ థాట్ పీపుల్‌కి వెళ్ళాలి అని. హ్మ్. ఎందుకంటే ఇండియన్ వుమెన్‌లో హెవీ బ్రెస్ట్ అన్నది చాలా కామన్ ఇష్యూ. హ్మ్. చాలామంది జస్ట్ దాన్ని ఇగ్నోర్ చేస్తారు. కొంతమంది దాని గురించి మాట్లాడరు. హ్మ్. అది కాస్మెటిక్ కంటే మోర్ ఫంక్షనల్. హ్మ్. ఆ హ్యూజ్ హెవీ బ్రెస్ట్ వల్ల ఒక 2 ఎన్నో కేజీలు డంబెల్స్ ఏసుకొని తిరుగుతున్నట్టు ఉంటది. హ్మ్. నెక్ మీద చాలా ప్రెషర్ పడతది. బ్యాక్ మీద చాలా సో, ప్రెషర్ స్పైనల్ పడతది. పైన ఇంకా పోస్చర్ పైన ఎఫెక్ట్ ఉంటదా? చాలా ఎఫెక్ట్ ఉంటది. వాళ్ళకి స్ట్రాప్ కట్స్ ఒస్తాయి. హ్మ్. అండ్ హైజీన్ మెయింటైన్ చేయడం చాలా కష్టము. మ్యాసరేషన్స్, ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ హ్మ్. అట్లా అన్నీ ఒస్తాయి. హ్మ్. హ్మ్. అండ్ హ్మ్. అది వేసుకొని రోజంతా తిరగడం అంటే ఇట్ ఈస్ వెరీ అది అన్‌కంఫర్టబుల్ అలాంటి అసలు. వాళ్ళకి హ్మ్. ఐ వాంట్ టు సెండ్ అన్ ఇన్ఫర్మేషన్ అంటే ఇలా కూడా చెయ్యొచ్చు. ది హ్మ్. సర్జరీ ఈస్ వెరీ గుడ్, సేఫ్, అప్రూవ్డ్ అండ్ విత్ గుడ్ హ్యాండ్స్ మీరు రికవర్ అవ్వచ్చు. మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్ హ్మ్. ఈస్ మోర్ ఫంక్షనల్ దాన్ కాస్మెటిక్. హ్మ్. సో, హ్మ్. తను చెప్పిన ఇదికి చాలామంది పేషెంట్స్ ఎడ్యుకేషన్ లాగా చేయాలి అన్నది హ్మ్. నా వ్యూ. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రాటిఫైయింగ్ సర్జరీస్ దట్ ఐ ఫీల్ ఎవ్రీ వుమెన్ హ్యాస్ టు కమ్ ఫర్ కన్సల్టేషన్. హ్మ్. అండ్ నిజంగా హెవీ బ్రెస్ట్ ఉంటే కూడా దే హావ్ టు గెట్ ఇట్ డన్. డెఫినైట్‌లీ. తను చేసింది ఒక గుడ్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. యాహ్! ఎందుకంటే యాహ్! చాలా మందికి అదొక మంచి పాజిటివ్ మోటివేషన్ కరెక్ట్. అయితే ఇస్తది. కరెక్ట్. సో, బేసిక్‌గా ఏ పాయింట్‌లో మనకి
అరే! ఇది పోస్చర్ ఇంకా స్పైనల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని మనం అనుకోవచ్చు. ఐ మీన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనంటే. నార్మల్‌గా ఏంటంటే హెవీ బ్రెస్ట్ అనేది మనది మినార్‌కి అంటే 13-14 ఇయర్స్ అప్పటి నుంచి హ్మ్. వాళ్ళకి యూజువల్‌గా అదర్ ఎండ్‌లో ఉంటారు. హెవియర్ సైడ్‌లోనే ఉంటారు. అప్పటి నుంచే వాళ్ళకి ఎక్కువ డెవలప్ అవుతా ఉంటాయి. బ్రెస్ట్ డెవలప్‌మెంట్ మన గ్రోత్ పీరియడ్ అయ్యే టైంకి వాళ్ళకి ఆల్మోస్ట్ హెవీనెస్ ఉంటది. అంటే హ్మ్. ఆ యంగర్ ఏజ్ నుంచి 18-21 నుంచి అదే బరువుని మోస్తా ఉంటారు. హ్మ్. సో, వాళ్ళకి తెలిసిపోతుంది చాలా హెవీగుంటాయి. వాళ్ళు అనుకున్న క్లోథింగ్ ఏసుకోలేరు. వెరీ లూజ్ క్లోథింగ్ ఏసుకుంటారు. అవును. సోషల్ ఇన్హిబిషన్ అందరూ వాళ్ళనే చూస్తున్నారన్న ఫీలింగ్ ఇలాంటివన్నీ హ్మ్. చాలా ఉంటాయి. దానివల్ల డిప్రెషన్ కూడా ఉంటది పిల్లల్లో ఎక్కువ బయటికి హ్మ్. రాలేక. హ్మ్. హ్మ్. అలా ఉన్నప్పుడు ఒకసారి ఫస్ట్ అంటే అందరిలో సర్జరీ చేసేస్తామని కాదు. కన్సల్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్. హ్మ్. ఒక్కసారి సర్జన్‌ని కలిస్తే అసలు నిజంగా నీడ్ ఉందా? ఆర్ దాన్ని మనం చేయొచ్చా? సేఫా? కాదా? అన్నది చెప్తాం. హ్మ్. హ్మ్. బ్రెస్ట్ రిడక్షన్ అన్‌మ్యారిడ్‌లో మోస్ట్ కామన్ మిత్స్ ఏంటంటే స్కార్స్ ఒకటి. హ్మ్. ఇంకొకటి బ్రెస్ట్ ఫీడింగ్ నాకు అవుతదా అని చెప్పి. హ్మ్. సో, హ్మ్. మనం చేసే ప్రొసీజర్‌లో వన్ పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ విల్ బీ ఇంటాక్ట్ అండ్ దట్ విల్ హావ్ ద గ్లాండ్స్ అండ్ ద డక్ట్స్. హ్మ్. సో, దీంట్లో బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది మోస్ట్‌లీ చెయ్యొచ్చు. హ్మ్. రాదు అన్నది కాదు. కంప్లీట్‌గా పోతది అని చెప్పలేం. హ్మ్. దే విల్ బీ రిటైన్డ్. బట్ ఎనీ బ్రెస్ట్ సర్జరీ కెన్ హావ్ మైల్డ్ ఎఫెక్ట్స్ ఆన్ లాక్టేషన్. హ్మ్. సరిగ్గా లాక్టేట్ చేయలేకపోవడం ఆర్ వన్ బ్రెస్ట్ లాక్టేట్ చేసి వన్ బ్రెస్ట్ చేయలేకపోవడం హ్మ్. ఆర్ తక్కువ సెక్రీషన్ రావడం హ్మ్. ఇట్లాంటివన్నీ జరగచ్చు. బట్ మనం చేస్తామన్నమాట. హ్మ్. అది విత్ ద థింగ్ షీ ఈస్ గోయింగ్ త్రూ. ఆ ప్రోస్ అండ్ కాన్స్ మనం చెక్ జేస్తాము. చేసి విచ్ ఇస్ బెటర్ ఫర్ ద హ్మ్. హ్మ్. పేషెంట్ అన్నది డిసైడ్ చేసి వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్ తను ఫేస్ చేసే ప్రాబ్లమ్ కన్నా పెద్దదా? చిన్నదా? అనేది సెల్ఫ్ అనాలిసిస్ వాళ్ళకి ఎస్. గూడా అర్థమవుతది ఎస్. కదా! డిఫరెంట్ పేషెంట్‌కి హ్మ్. డిఫరెంట్ లెవెల్స్‌లో హ్మ్. ఉండొచ్చు అది. టూ మచ్‌గా ఇబ్బంది పడ్డం అనేది కరెక్ట్. నో వే కరెక్ట్ గూడా కరెక్ట్. యాక్చువల్లీ అది. సో, అలా వచ్చినప్పుడు డిస్కస్ చేస్తే వాళ్ళకి గూడా అర్థమైపోద్ది. అండ్ హ్మ్. దే కెన్ టేక్ దేర్ చాయిస్. డెఫినైట్‌లీ. వాళ్ళ డెసిషన్ వాళ్ళదే. హ్మ్. బట్ విల్ గివ్ దెమ్ గుడ్ చాయిస్ చెప్పొచ్చు మనం. ప్రాపర్ గైడెన్స్ ఉంటది. కరెక్ట్. స్టిల్ డెసిషన్ హ్మ్. అనేది ఇండివిడ్యువల్ వాళ్ళ పైన ఇష్టం. డిపెండ్ అయి కరెక్ట్. ఉంటది. కరెక్ట్. అండ్ చాలామంది అమ్మాయిలు ఇప్పుడు మీరన్నట్టు స్కార్స్ అంటే చాలా భయపడతారు. అండ్ ఇంప్లాంట్స్ అంటే గూడా. సో, మీరిచ్చే అడ్వైస్ ఏంటి? అమ్మాయిలు ఎవరైతే యాంగ్షియస్ ఉన్నారో ఈ విషయంలో? యాహ్! సో, స్కార్స్ గురించి అంటే ఇప్పుడు మనకి దెబ్బ తగిలినా, హ్మ్. సర్జరీ చేసినా హ్మ్. అందరూ అడుగుతారు. మీరు పెద్ద మిత్ అన్నారు కదా! ఒకటి ప్లాస్టిక్ సర్జరీ చేయరా అంటారు. హ్మ్. అంటే నేను స్కార్ ఉంటది అంటే మరి ప్లాస్టిక్ సర్జరీ కదా! అంటారు. హ్మ్. ప్లాస్టిక్ సర్జరీలో స్కార్స్ ఉంటాయి. నువ్వు హుహు. ఏ సర్జరీ చేసినా స్కార్ ఉంటది. హ్మ్. బట్ ప్లాస్టిక్ సర్జరీ ఫినెస్. ఆ వర్క్ చాలా ఫైన్‌గా సూచరింగ్ చేస్తాం. హ్మ్. టిష్యూ హ్యాండ్లింగ్ దగ్గర నుంచి స్కార్ ప్లేస్‌మెంట్ దాకా. హ్మ్. అండ్ ఆ స్కార్స్ ఎలా పెడతాము అంటే ఇట్ విల్ బి అ వెరీ ఫైన్ లైన్. హ్మ్. మీ బాడీలో ఎంత హ్మ్. అది మింగిల్ అయిపోతదో అంత సటిల్‌గా ఉండేటట్టు. హ్మ్. అండ్ ఎట్ ఎ గ్లాన్స్ చూస్తే అది కనిపించకూడదు. హుహు. స్కిన్ కర్వ్స్, లైన్స్ వాటిలో హైడ్ జేయడం. హ్మ్. అండ్ కలర్ మీ స్కిన్ టోన్‌లోకి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టడం. హ్మ్. అండ్ మన స్కిన్ మీద ఆర్ఎస్‌టిఎల్ లైన్స్ అని ఉంటాయి. హ్మ్. వాటిల్లో ఈ స్కార్ పడితే నోటిసబుల్‌గా ఉండదు. చూసిన వెంటనే చెప్పలేరు తనకి స్కార్ ఉందని. హ్మ్. అలాంటివన్నీ ప్లాస్టిక్ సర్జన్ డిసైడ్ చేసి పెడతారు. సో, ఓహ్! ఎవరు నైస్. స్కార్ లెస్‌గా అయితే చేయలేరు. హ్మ్. సెకండ్ మోస్ట్ కామన్ ప్లాస్టిక్ సర్జరీ కాబట్టి ప్లాస్టిక్ వాడతారా? అబ్బా! సో, సీరియస్‌లీ నేను అప్పటి మీరలా నుంచి ఇదొక సిల్లీ క్వెషన్ కదా! అడగొచ్చో, అడగొద్దో ఇంటర్వ్యూ అంతా అయిపోయాక కాదు. అడుగుదాం అనుకుంటున్నా. చాలా మంది అడుగుతారు మరి ప్లాస్టిక్ వాడరా ఇది అని. సిల్లీ క్వెషనే కరెక్ట్. డెఫినైట్‌లీ. కరెక్ట్. హ్మ్. సో, కానీ చాలా మంది అడుగుతారు. చాలా మంది హ్మ్. అడుగుతారు. ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ వాడం. హ్మ్. సో, ప్లాస్టికోస్ అన్న వర్డ్ అది గ్రీక్ టెర్మినాలజీ. హ్మ్. దాంట్లో అంటే టు మౌల్డ్. హ్మ్. సో, మౌల్డ్ అంటే వి ఆర్ మౌల్డింగ్ ఎవ్రీథింగ్ టు క్రియేట్ సంథింగ్ ఎల్స్. హ్మ్. సో, నోస్‌ని అయినా, లిప్స్‌నైనా, బ్రెస్ట్ అయినా ఎవ్రీథింగ్ వి ఆర్ హ్మ్. మౌల్డింగ్ టు క్రియేట్ ఎ న్యూ వన్. సో, హ్మ్. టు మౌల్డ్ అన్నదాన్ని ప్లాస్టికోస్ అంటారు. హ్మ్. సో, నో ప్లాస్టిక్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ. ఇది చిన్నప్పుడు లైక్ స్కూలింగ్‌లో ఇంకా కాలేజ్‌లో ఉన్నప్పుడు వై కరెక్ట్. ప్లాస్టిక్ సర్జరీ ఆహ్, వి సీ మీమ్స్ కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో ప్లాస్టిక్ కరెక్ట్. సర్జరీ అంటే మొహంలో ప్లాస్టిక్ ఏసుకొని అవును. తిరుగుతారు అన్న టైప్‌లో అవును. దే క్రియేట్ సచ్ మీమ్స్ ఇప్పటికి కూడా అసలు. చాలా ఆ! మంది అడిగారు. బట్ యాహ్! అందుకే కానీ తగ్గుతుంది. యాహ్! అవేర్‌నెస్ పెరగడం వల్ల బాగా. పీపుల్ ఆర్ నోయింగ్ ఇట్ యాక్చువల్‌గా. కరెక్ట్. కరెక్ట్. కాదు ఇంకొకటి ఇప్పుడు ఈ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేపించుకున్న తర్వాత
మీరు ట్రీట్ చేసిన పేషెంట్స్‌లో వాట్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ రిలీఫ్ మీరు చూస్తారు? అనదర్ థింగ్ ఈజ్ ఈ బ్రెస్ట్ రిడక్షన్ వాళ్ళకి అంటే ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత ఎంతో కొంత పెయిన్ ఉంటది. హ్మ్. మ మేము ఈ మధ్య కాలంలో చాలా అడ్వాన్సెస్ వచ్చేసాయి ఫర్ పెయిన్. బ్లాక్స్ ఇస్తాము, పెయిన్ ప్యాచెస్ ఇస్తాం, ఐవీ పెయిన్ మెడికేషన్ ఇస్తాం, ఓరల్ మెడికేషన్ ఇస్తాం. అలా కాంబినేషన్‌లో ఎస్పెషల్లీ ఫర్ కాస్మెటిక్ సర్జరీ విల్ మేక్ ఇట్ యాజ్ పెయిన్‌లెస్ యాజ్ పాసిబుల్. హ్మ్. ఇంత చేసినా గూడా ఎంతో కొంత డిస్కంఫర్ట్ అండ్ పెయిన్ అయితే ఉంటది. హ్మ్. బట్ బ్రెస్ట్ రిడక్షన్ వాళ్ళు ఫస్ట్ థింగ్ ఐయామ్ వెరీ రిలీవ్డ్ అంటారు. ఎందుకంటే రీసెంట్‌గా ఒక పేషెంట్‌కి 7 కేజీస్ రిమూవ్ చేసాం. 7 కేజీస్ ఫ్రమ్ ద బ్రెస్ట్. సో, పోస్ట్ ఆప్‌లో షీ వెరీ, వెరీ హ్యాపీ ఉంది. అంటే నాకు సర్జరీ వావ్! పెయిన్ గానీ అవన్నీ తనకు అనిపించట్లేదు. ఆ హెవీనెస్ పోయేసరికి షీ వాస్ వెరీ హ్యాపీ. సో, బ్రెస్ట్ రిడక్షన్ వాళ్ళు కొంచెం ఇమ్మీడియేట్‌గానే ఆ ఆ ఫీలింగ్ రిలీఫ్‌ని యాహ్! ఫీల్ యాహ్! అవుతారు. చాలా ఫీల్ అవుతారు. 7 కేజీస్ అంటే నాట్ ఎట్ ఆల్ టూ జోక్ మచ్. గదా అంటే అసలు. మేము కూడా ఎక్స్‌పెక్ట్ జేయాల అంతొస్తదని. అసలు హ్మ్. రిమూవ్ చేసిన తర్వాత చూస్తే దాని వెయిట్ 7 కేజీస్ ఉంది. ఓహ్ మై గాడ్! తను ఇంత హ్యాపీగా ఎన్ని ఫీల్ అయ్యి ఏళ్ల ఉండొచ్చు. నుంచి ఇక్కడ అది ఎఫెక్ట్ పడతా ఉంటది చాలా. గదా తనకి అంటే పాపం. టు రిలేట్ 2 డంబెల్స్ యేసుకొని మెడలో తిరిగితే ఎలా ఉంటదో అంత హెవీనెస్ ఉంటది. అంటే ఇప్పుడు ఓహ్ 7 మై కేజీస్ గాడ్! షీ వాస్ అంటే స్ట్రగ్లింగ్. యాహ్! హ్మ్. గ్లాడ్ అసలు ఇలాంటి విషయాలు నార్మలైజ్ అయ్యి కరెక్ట్. పీపుల్ వస్తున్నారు అవును. అంటే అవును. రియల్లీ వెరీ హ్యాపీ హ్మ్. యాక్చువల్‌గా. ఈ టెక్నాలజీ ఇవన్నీ అడ్వాన్స్ అవ్వడం వల్ల ఈ బ్రెస్ట్ సర్జరీస్‌లో ఏ కైండ్ ఆఫ్ ఐ మీన్ ఏ లెవెల్ ఆఫ్ సేఫ్టీ మనం ఫీల్ అవ్వచ్చు? మాకు ఈ మధ్య కాలంలో బాగా ఇది ఏంటంటే డే కేర్ సర్జరీస్ అని వచ్చేసాయి. హ్మ్. డే కేర్ మోస్ట్ ఆఫ్ అవర్ ప్రొసీజర్స్ ఆర్ డే కేర్. అంటే హ్మ్. పొద్దునొచ్చి గెట్ యువర్ సర్జరీ డన్. బై ఈవెనింగ్ యూ విల్ బి డిశ్చార్జ్డ్. అంటే నైట్ ఎళ్లి యూ కెన్ స్లీప్ అట్ హోమ్. హుహు. ఓన్లీ సేఫ్ లిమిట్స్‌లో ఉన్న వాళ్ళకే చేస్తాం యాహ్! యాహ్! కరెక్టే. హ్మ్. బట్ స్టిల్ వి గాట్ దట్ అడ్వాన్సెస్. ఆ హ్మ్. అనస్థీషియా డ్రగ్స్‌లో గాని, మా హ్మ్. ప్రొసీజర్‌లో గాని ఆల్ దీస్ ఇన్నోవేషన్స్ న్యూ మెషిన్స్ వల్ల ఆహ్, రికవరీ బావుంటుంది. ఇంట్రాపరేటివ్‌గా కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్. హ్మ్. పోస్ట్ ఆప్‌గా కూడా దే ఆర్ ఏబుల్ టు రికవర్ వెల్ అండ్ దెన్ దే కెన్ బి డిశ్చార్జ్ అన్న స్టేజ్‌లో ఉంటున్నారు. సో, నైస్. దీనివల్ల మాకు బాగా అనిపించింది ఎక్కువ బ్రెస్ట్ సర్జరీస్ దేర్ ఆర్ డే కేర్. హ్మ్. తర్వాత లైపోసక్షన్స్ మినిమల్ ఇదిలో దే ఆర్ ఆల్సో డే కేర్ ప్రొసీజర్స్. హ్మ్. నోస్, రైనోప్లాస్టీ డే కేర్. సో, మెజారిటీ ఆఫ్ our ప్రొసీజర్స్ ఆర్ డే కేర్. సో, హుహు. కొన్ని టమ్మీ టక్ లాంటివి ఇఫ్ నీడెడ్ అడ్మిషన్ 1 డే చేస్తాం. హ్మ్. సో, మిగతావన్నీ దేర్ ఆర్ డే కేర్ ప్రొసీజర్స్ అన్నమాట. సో, ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు క్విక్ ఉంటున్నాయి. అండ్ రిజల్ట్స్ అనేవి కరెక్ట్. విజిబుల్‌గా ఉంటున్నాయి. అండ్ సేఫ్టీ లెవెల్‌లో కూడా చాలా ఇంప్రూవ్ అయినాయి యెస్. అంటారు. యెస్. పెయిన్‌లెస్‌గానే. డెఫినైట్లీ. ఆ! డెఫినైట్లీ. లెవెల్ బెస్ట్‌లో మనం పెయిన్‌లెస్‌గా కరెక్ట్. చేయడానికే ట్రై చేస్తాము. పెయిన్ స్కోర్ ఇండివిడ్యువల్ థ్రెషోల్డ్‌ని బట్టి ఉంటాయి. అవునవును. దట్ కొంతమందికి హ్మ్. 0-10లో కూడా బిలో 4 ఉండేటట్టు పెయిన్ ఎప్పుడు హ్మ్. చూసుకుంటా ఉంటాము. అండ్ దెన్ వి ఆర్ ఏబుల్ టు డూ ఇట్. యాహ్! యాహ్! ఆఫ్ కోర్స్. ఎందుకంటే మనం చెప్పలేం గదా! ఏ ఇండివిడ్యువల్ ఆ! కొంతమంది చిన్న నొప్పిని కరెక్ట్. ఎక్కువగా ఫీల్ అవుతారు. కరెక్ట్. కొంతమందికి ఎంత పెద్ద దెబ్బ తగిలినా కరెక్ట్. రెసిస్టెన్స్ ఉంటది వాళ్ళకి. కాస్మెటిక్ సర్జరీలో ఎక్స్‌పీరియన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. హుహు. ఎందుకంటే ఎలెక్టివ్ సర్జరీలో నీకు అపెండిసైటిస్ ఉంది. హ్మ్. చేయించుకోవాలి అంటే హ్మ్. యాహ్! నీకు నీడ్ ఉంది చేయించుకోవాలి కాబట్టి బానే ఉంది. కాస్మెటిక్ సర్జరీలో ఏంటంటే తనకంటే పక్కన వాళ్ళు అవును. ఎక్కువ ఇది ఉంటది గదా! ఏదైనా కొంచెం నొప్పి అన్న వెంటనే వాళ్ళు చెప్పాను గదా! ఎందుకు చేయించుకున్నావు అనవసరంగా ఈ నొప్పి అవసరమా నీకు? అంటే రికవరీ స్టేజ్‌లో అసలే మన బాడీ రికవర్ అవుతుంది. అండ్ మన మెంటల్ స్టేటస్ కూడా కొంచెం లో ఉంటది. అవును. అలాంటప్పుడు ఎవరైనా మనకి అలాంటి నెగెటివ్ కామెంట్స్ ఇస్తే, మనకున్న పాజిటివ్ యాటిట్యూడ్ కూడా తగ్గే అవకాశం అవునవును. ఉంటది. డీమోటివేట్ ఈ అయిపోతారు. మధ్య కాలంలో ఒక పేషెంట్‌కి చేసాం బ్రెస్ట్ రిడక్షన్. షీ వాస్ అ వెరీ కాన్ఫిడెంట్ యంగ్ వుమెన్. మంచిగా కెరియర్ వైస్ షీ వాస్ వెరీ గుడ్. మాట్లాడడం గూడా ఒక్కరితే వచ్చింది. మాట్లాడింది, ఫిక్స్ చేసుకుంది సర్జరీ. అండ్ త్రూ ద సర్జరీ ఆల్సో షీ వాస్ వెరీ కాన్ఫిడెంట్. ఆహ్, సో, 1 వీక్ తర్వాత ఏదో చిన్న వూండ్ హీలింగ్ ఇష్యూ తనకి. సరిగ్గా హీల్ కాలేదు ఒక పాయింట్‌లో ఏమో. అండ్ దెన్ అప్పటి నుంచి చాలా లోగా ఉండేది. దెన్ ఐ ఆస్క్డ్ "నువ్వసలు అంత చాలా కాన్ఫిడెంట్‌గా వచ్చావు. యూ డిడ్ంట్ ఈవెన్ నీడ్ కౌన్సెలింగ్ అంత సపోర్ట్ కూడా అవసరం లేదు" అంటే, ఎవరో ఆఫీస్‌లో "నీకు అవసరమా ఈ సర్జరీ? ఈ సర్జరీలో సక్సెస్ రేట్ ఉండదు. అందుకే నువ్వు ఇలా సఫర్ అవుతున్నావు" అన్నారు.
సో దట్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ హర్. సో ఇప్పుడు అప్పటి నుంచి అంటే వి ఆల్సో లెర్న్ ఫ్రమ్ ఆ పేషెంట్ ఎక్స్పీరియన్సెస్. అప్పటి నుంచి ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ పోస్ట్ ఆప్‌లో వాళ్ళకి కావాల్సిన అటెన్షన్ అండ్ కేర్ ఇవ్వాలి అని. సో పర్సనల్‌గా నేను పేషెంట్స్‌తో కనెక్ట్ అయ్యి మాట్లాడతాను పోస్ట్ ఆప్‌లో. ఎనీ సైన్ ఆఫ్ డిప్రెషన్ ఆర్ ఎనీథింగ్ దట్ ఎఫెక్ట్ అయితే ఐ వాంట్ దెమ్ టు టాక్ టు మీ. నేను యాహ్! కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ఐ విల్ హావ్ డిస్కషన్ విత్ దెమ్. ఇవన్నీ ప్రీ ఆప్ చెప్తాం గానీ, ఎవరు పోస్ట్ ఆప్‌లో నెగెటివ్ థింకింగ్ ఉండకూడదు. సో, అలా చెప్తే దే విల్ గెట్ కాన్ఫిడెన్స్. నువ్వు ఎన్ని రోజులు రికవర్ అయితే, అన్ని రోజులు వి ఆర్ విత్ యూ. నువ్వు రికవరీ చూసేదాకా మేముంటాం. అంటే దెన్ షీ ఫెల్ట్ హ్యాపీ. సో, ఎవ్రీ వీక్ వి కీప్ ఆన్ టాకింగ్ టు హర్. నౌ షీ ఈస్ గుడ్, రికవర్డ్ అయిపోయింది. నైస్ యాహ్! గదా! కాకపోతే మీకనిపిస్తదా ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అయిపోవడము? బికాజ్ ఇది మీరు చూజ్ చేసుకుంటున్న రెస్పాన్సిబిలిటీ కరెక్ట్. బేసిక్‌గా. సో, బట్ అదే కొంతమందికి యూఎస్‌పీ అది నా ఇది అనిపిస్తది. బికాజ్ ఐ రిలేట్ టు వుమెన్ అట్ సమ్ లెవెల్. దాంట్లో నాకనిపిస్తది నేనే ఆ ప్లేస్‌లో ఉంటే నాకిది ఎంత ఎఫెక్ట్ పడతది అని. సో, నా మాటల వల్ల ఇఫ్ దే గెట్ కాన్ఫిడెన్స్ దట్ విల్ హ్యావ్ అ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ హీలింగ్ ఇస్ వాట్ ఐ ఫీల్. ముందు మేము అన్ని రకాలైన కాంప్లికేషన్స్ చెప్తాం. ఇవి ఉండొచ్చు, ఇవి రావచ్చు అని. కానీ నేను వాళ్ళకి ముందే చెప్తాను. డోంట్ థింక్ అబౌట్ ద కాంప్లికేషన్స్. అది ఎక్కువ ఫోకస్ చేయొద్దు. మనం ఎప్పుడైనా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే దానిలో ఒకటి మనకు తగులుకునే అవకాశం ఉంటది. సో, దాని మీద ఫోకస్ చేయి. యూ ట్రస్ట్ అస్. మా స్కిల్ మీద డిపెండ్ అవ్వండి. అండ్ హీలింగ్ ఇష్యూస్ వస్తే మేము చూసుకుంటాం. సో, దట్ ఈస్ వన్ పాజిటివ్ వే ఆఫ్ టెల్లింగ్ దెమ్. యూజువల్ పేషెంట్స్‌కి మనం మంచి స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఎప్పుడైతే నీడ్ ఉంటదో అప్పుడు మనం ఉంటే వాళ్ళ అవైలబుల్‌గా వెనకాల దే ఉంటే విల్ రికవర్ వెరీ వెల్. బేసిక్‌గా పాజిటివ్ మైండ్‌సెట్, కాన్ఫిడెన్స్ కరెక్ట్. ఉన్నప్పుడే ఆటోమేటిక్‌గా కరెక్ట్. హీల్ అవుద్ది. అవును. అంతే కదా! అవును. ఆ అవును. నెగెటివ్ మైండ్‌సెట్‌లో ఉన్నప్పుడే అయ్యేది కూడా ఇంకా డిలే అవును. అవుతున్న ఫీలింగ్ అవును. వస్తది. దట్ యాడ్స్. అంటే ఐ బిలీవ్ దట్ ఆ నెగెటివ్ యాహ్! ఇది ఉండకూడదు. ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి అని. సో, మీది ఫిజికల్‌గా చేయడమే కాకుండా సో, మెంటల్ సపోర్ట్ అనేది కరెక్ట్. కూడా ప్లేస్ అ కరెక్ట్. క్రూషియల్ రోల్ యెస్. అంటారు. కరెక్ట్. యాహ్! సో, ఇప్పుడు మీరన్నారు గదా! పక్కనున్న వాళ్ళు ఇలా అని. సో, మీరెప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్ చూషినారా? పేషెంట్ మీ దగ్గరకొచ్చి చేపిచ్చుకొని రికవర్ అయ్యాక వాళ్ళ పక్కకున్న పార్ట్నర్స్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి సాటిస్ఫైడ్‌గా అయిన యెస్. రోజులు? ఒక అంటే వాళ్ళు కొంచెం ఎల్డర్లీ కపుల్ అయ్యుండొచ్చు. వాళ్ళ మమ్మీ మేకోవర్ చేసాం. టమ్మీ టక్ విత్ ఆర్మ్ లైపోసక్షన్ అవి చేసాము. అండ్ దెన్ తర్వాత తనొచ్చి నేను అందరికీ చెప్పలేను మేడం. కానీ మీకు అంటే నేనన్నాను ఎవరికైనా పేషెంట్‌కి ఇట్లా ప్రైవసీ బ్రేక్ అవ్వకుండా మీ ఫేస్ కవర్ చేస్తాం మీరు చెప్తారంటే, నేనంత మాట్లాడలేను మేడం. కానీ మీకు చెప్తాను హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్. అంటే మా రిలేషన్‌లో కూడా వి హ్యాడ్ వెరీ గుడ్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ఆర్ రిలేషన్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నానో నేను బయట, అది కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్. సో, మన మీద మనకి లవ్ పెరిగి, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హౌ వి ప్రెజెంట్ అవర్ సెల్ఫ్ అన్నది మారితే, మన చుట్టుపక్కలోళ్ళు మనం చూసే విధానం కూడా మారుతది ఈజ్ వాట్ ఐ ఫీల్. సో, తనలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం అన్నది చాలా ఇదనిపించింది. సో, అప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చి షీ ఈస్ వెరీ హ్యాపీ. ఆ వుమెన్ అన్నది వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫ్యామిలీ టూ. సో, ఇఫ్ షీ ఈస్ హ్యాపీ సరౌండింగ్ అంతా హ్యాపీగా ఉంటది అన్నది నా ఫీలింగ్. సో, డెఫినైట్‌లీ. ఈవెంచువల్లీ హస్బెండ్ సెడ్ హి ఈస్ ఆల్సో వెరీ హ్యాపీ. అంటే ఫిజికల్ చేంజెస్ చేస్తే అంటే మెనీ పీపుల్ ఆస్క్ ఫిజికల్ చేంజెస్ చేస్తేనే ఇది ఇలా ఉంటదా? లేకపోతే రిలేషన్స్ ఉండవా అని. దట్స్ నాట్ రైట్. ఫిజికల్ రిలేషన్ వల్ల వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది పెరిగింది. దట్ ఈస్ గివింగ్ అ న్యూ వుమెన్. అంటే తన న్యూ కాన్ఫిడెన్స్, న్యూ ప్రొజెక్షన్ విచ్ ఈస్ మేకింగ్ ద హోల్ ఎన్వైర్న్మెంట్ హ్యాపీ. డెఫినెట్‌లీ. ఎందుకనంటే ఎవరెవరో వచ్చి చెప్పడం వల్ల ఎలా తెలుస్తది ఏది రైట్, ఏది కరెక్ట్. రాంగ్ అని కరెక్ట్. చెప్పేసి. కరెక్ట్. ఇప్పుడు బోర్డ్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. డాక్టర్స్ ఒక నంబర్ ఉంటది. అది సెర్చ్ చేస్తే ఇలా వస్తది అని ఎలా తెలుస్తది మాకు? డెఫినెట్‌లీ అవును. తెలీదు అవును. కదా! అవును. మీరెవరైతే అందులో ఏమంటారు సర్టిఫైడ్ యెస్. ఉన్నారో వాళ్ళు యెస్. కెమెరా ముందొచ్చి మాట్లాడితే ఈరోజు నాకు తెలిసింది. కరెక్ట్. ఇది రిలీజ్ అయ్యాక ఇంకొంతమందికి తెలుస్తది. కరెక్ట్. సో, డెఫినెట్‌లీ మీరు ముందుకొచ్చి మాట్లాడడం అనేది అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ఒక యెస్. కీ రోల్ అయితే పక్కా ప్లే అవును. చేస్తది. కరెక్ట్. డెఫినెట్‌లీ. సో, నైస్ టాకింగ్ టు యూ డాక్టర్. సేమ్ నెక్స్ట్ హియర్. టైమ్ మళ్ళీ కలుద్దాం. యాహ్! యాహ్! ష్యూర్. అంటిల్ దెన్ టేక్ కేర్. యూ టూ.